హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రొయ్యలు ఎగ్ కర్రీ. రొయ్యలు ఎగ్ కర్రీకి కావాల్సినవి ఏంటో చూసేయండి. వేయించుకొని చివర్లు అంచులు మొత్తం తీసేసి తీసుకున్నానండి రొయ్యలు. అలానే ఎగ్స్, టమోటా 4-5, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, అలానే పచ్చిమిర్చి. ఇది వచ్చేసి కర్రీ మసాలా, జీలకర్ర, మెంతి పౌడర్, అలానే చిల్లీ పౌడర్, పసుపు, ఆయిల్, ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందాం. దీంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అవుతుంది కదండి, ఇవైతే కొంచెం కొంచెం కట్ చేసుకుందాం. మధ్య మధ్యలో కట్ చేసుకుని వేసుకుందాం. సరేనండి, వేసుకున్నాం కదా, కలిదిప్పుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుకుందాం. కొంచెం వేగితే సరిపోతుందండి, ఎందుకంటే ఇవి కర్రీలోకి వేయాలి కదా తర్వాత. సరేనండి, ఇవైతే కొంచెం వేపుకున్నాం కదా, ఇవైతే పక్కకు తీసేసుకుందాం. సరేనండి, ఎగ్స్ తీసేసుకుందాం. దీంట్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుందాం, కర్రీకి సరిపోను. సరేనండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఉల్లిపాయను పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. ఇవి వేగుతున్నాక నేను కరివేపాకు కూడా వేసేసుకున్నా. అలానే దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకున్నామండి. పసుపు, జీలకర్ర వేసేసుకున్నాం. కొంచెం జీలకర్ర కలిపి వేసుకున్నా. ఇవి వేగుతున్నాయి కదండి, దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నా. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్నాం. సరేనండి, వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకున్న రొయ్యలు కూడా వేసుకున్నాం. కలుపుకుందాం మొత్తం.
సరేనండి, రొయ్యలు కూడా వేసేసుకున్నాం కదా, 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. సరేనండి, రొయ్యలు అయితే వేసాం కదా, ఇంకొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. అయితే వేయలేదో లేదో చూసేద్దాం. రొయ్యలు అయితే వేగాయి కదా, దీంట్లో టమాటాలు కూడా వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, దీంట్లోనే 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం. సరేనండి, ఇందాకలో అయితే మనం ఎగ్స్ అయితే వేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. సరేనండి, మూత పెట్టుకొని అయితే కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. సరేనండి, ఒకసారి అయితే తిప్పుకుందాం తీసుకొని. టమాటాలు అయితే మగ్గుతున్నాయి, ఇంకా మగ్గాలి. ఒకసారి తిప్పుకొని దీంట్లోకి కర్రీకి సరిపోయిన ఎసరు అయితే పోసుకుందాం. కొంచెం ఈ గ్లాస్తో గ్లాస్ అయితే పోస్తున్నాను. కలిదిప్పేసుకుందాం. ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం, మూత పెట్టేసుకుందాం. ఈ కర్రీ అయితే ఉడికిందేమో చూద్దాం. కర్రీ అయితే ఉడికింది కదండి, దీంట్లో ఉప్పు కారం అయితే వేసేసుకుందాం. స్పూన్ కారం అయితే వేస్తున్నాను. అలానే ఇందాక 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం కదా, ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. దాంట్లోనే కొంచెం మెంతిపిండి, అలానే కర్రీ మసాలా కొంచెం మొత్తం కలిపేసుకున్నామండి. సరేనండి, ఉప్పు కారం మసాలా అయితే వేసేసుకున్నాం కదా, ఇవంతా మగ్గే వరకు మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని. కర్రీ అయితే ఉడికిందో లేదో చూసేయండి. సరేనండి, కర్రీ అయితే ఉడికిపోయింది కదా, లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే చల్లేసుకుందాం. సరేనండి, కర్రీ అయితే అయిపోయింది, ఉడికేసింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.